ఇక్కడ ఉన్న ఎలాంటి మంచి ఆత్మలు, ప్రేతాత్మలు, ముసిలాత్మలు ఏ ఉన్నా కూడా మా అమ్మ ఒక్కతే ఉంటుంది, బోరు కొడుతూ ఉంటుంది అనమాట. ఏంది ఇప్పుడు సట్టి చూస్తున్నావు? బాగా కలుసుకోవాలి అనుకున్నావులేమ్మా. అదే సామెత చెప్తా చూడు. 30 కోళ్ళు తిన్న పడుచుది మునగాకు తిన్న ముసలితో ఓడిపోయిందంట, ముసలిదాంతో. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో చాలామంది గోస్ట్ ప్రాంక్ చెయ్యి అని అడుగుతున్నారు కదా, సో అందుకోసమే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను అనమాట దీన్ని. ఎవరు తీసే ఉంది చూడప్పా. ఎంత బాగా టెడ్డీ బేర్ని కలుసుకోమనుకున్నావు. నేనేం వేసుకోలేప్పా. ఏం టెడ్డీ బేర్ని కలుసుకోమనుకున్నావు? ఎందుకు టెడ్డీ బేర్ని కలుసుకొని అనుకుంటాలే వెంటలా. నేనే ఆడుంటే ఏమన్నా పడిందేమో కింద. అంతేగా. A few minutes later. మా కర్రా ఒక్క నిమిషం రా చెప్తా. లేదు రా అమ్మా. ఏంది బాబీ నీది నస్సా? నాకు బోర్ కొట్టినప్పుడు తోడుగా ఉండే. మళ్ళా దాని మీద చేతులు పెట్టి మంత్రం చెప్తాను. దాని మీద చేతులు పెట్టి ఎప్పుడైనా నాకు ఎవరు లేరనుకో, ఎవరు లేనప్పుడు కానీ, లేదంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ దీంతో మాట్లాడుకునేలాగా చేసుకుంటున్నా. అదేమైనా చెప్తాదా తెలీదు. ఒకటి సిరీస్ చూసిన, ఒకటి కొరియన్ సిరీస్లో ఏందంటే ఇట్లా పెట్టి ఇట్లా ఈడ తిరుగుతా ఉండే ప్రేతాత్మలు ఏవైనా కానీ ఈ టెడ్డీ బేర్లేకి రా, ఈ టెడ్డీ బేర్లేకి రా. ఆ ఎర్రది తీసుకొని రాప చెప్తా. ఇది ఎర్రది దెబ్బ, ఆ ఎర్రది దెబ్బ చెప్తా. అట్లా పిలుస్తావు ఆత్మలు దాంట్లోకి రా అని చెప్తా. చెయ్యి ఇక్కడ, కుడి చెయ్యి. ఇక్కడ ఉన్న ఎలాంటి మంచి ఆత్మలు, ప్రేతాత్మలు, ముసిలాత్మలు ఏ ఉన్నా కూడా మా అమ్మ ఒక్కతే ఉంటుంది, బోరు కొడుతూ ఉంటుంది అనమాట. మా అమ్మ అట్లా డిస్టర్బ్ చేయొద్దు. నీకు ఏందనుకుంటాను నువ్వు? మంత్రము అట్లా పిలిచేటప్పుడు, ఉపాసన చేసేటప్పుడు పిలిచద్దు. అట్లా కాదు, నీకు బోరు కొట్టకోకుండా. నాకేం బోరు కొట్టదు. ఇట్లా పని చేయొద్దా? వద్దు నాయనా, ఇట్లా పని చేస్తాను అంటే నువ్వు పాపం బోరు కొడతావు కదా. ఆత్మలతోనూ దయ్యాలతో మాట్లాడుతాను. మాట్లాడేది కాదు. ఇప్పుడు ఏదబ్బా నాకు ఏంది ఎవరు లేరు అనుకుంటే ఇది వస్తుంది అనమాట, నీతో నీ దగ్గర ఉంటుంది. అట్లా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. చెప్పు. నేను చెప్పను నాయన, మళ్ళా నిజంగానే వచ్చేది ఎట్లా సార్? మరి ఏందో వెబ్ సిరీస్ లో అట్లా చూసినాను అంతే. ఏదో దాంట్లో చూసినాను బొమ్మలే. ఆలీతో చెప్పు. ఇక్కడ తిరుగుతా అన్న ప్రేతాత్మలు ఏమున్నా కూడా, ఇక్కడ తిరుగుతా అన్న ప్రేతాత్మలు ఏమున్నా కూడా బొమ్మలేకి రా, బొమ్మలేకి రా, రా రా.
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. జాగ్రత్త. ఏ ఏమి నువ్వు చేత చేయొద్దు బాబీ, నేను భయపడుకుంటే మళ్ళీ కష్టము. నేను అసలు బొమ్మలే పెట్టుకున్నా, రూమ్లో వాయిస్తా, పెట్టి రూమ్లో A few inches later. చూడండి చెమ్స్ ఎంత బాగా చల్ల గాలికి అట్లే వాకిల్లో ఓపెన్ చేసి పండుకోయిందో. సో ఇప్పుడు షురూ చేస్తామన్నమాట మనముగా. లే బాబీగా లే, ఆమా దీని ఎందుకు కీడగాలు పెట్టావు దీన్ని తెచ్చి? ఏమైంది? ఇది ఎందుకు నా పక్కన ఎట్లొచ్చింది అది? యాదు నేనేం తేలేదు. ఏమైంది? ఏంది సౌండ్ వచ్చేప్పుడు మళ్ళా? నేనేం తేలేదు. ఎందుకు? బాగా గాలి కూడా రాలే, గాలి కానీ అట్లా సౌండ్ బాగా పనుకో పక్కన పెట్టుకొని. ఏమి మొన్న నాకు వద్దు నాయన, ఏమైంది? నాకు దాంట్లో సినిమాల్లో చూపించే గుర్తొస్తుంది. బాగుంది. బాబీ ఇంకా నాకు ఆ బొమ్మలే వద్దు, మీ ఇంటికి తీసుకోవు. అయ్ నేను పక్కలో వేసుకోలేదు, అది ఎట్టొచ్చింది మళ్ళా? నువ్వే వేసుకున్నావమ్మా. ఏందో సౌండ్ వచ్చింది నాయన, నీకు అంతగా నచ్చిందేమో. Tomorrow. అమ్మా లాస్ట్ ఎట్లుంది? వాస్తా ఈ పక్కకు మార్చినావు. బాగా దగ్గరే పెట్టుకున్నావే. వస్తుందిలే ప్రాణం. ఇంకా తిక్కగానే మాట్లాడుతున్నావు. ఎవరికి దానికి తినిపిస్తున్నావా? 6.5 hours later. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఏయ్ ఇది ఎక్కడ ఆడేసి ఇంటికి వచ్చింది ఇది? ఏంది ఇప్పుడు సట్టి చూస్తున్నావు? ఏంది బాబీ అది? నేను ఆడో నా కాడికి ఎట్లా వస్తాను? బాగా కరుచుకొని అనుకున్నావులేమ్మా. లేదు బాబీ, నిజంగా వాకిల్ది లేదమ్మా. రాకు. నిజంగా బాబీ ఆ బొమ్మ ఏంది బాబీ అది? ఏమైంది? దాంట్లో ధైర్యం చేరిందా, ఈ భూతం చేరిందా, ఆత్మ చేరిందా అది? ఏమైంది మా పాపం అంత ముద్దుగుంటే? బాబీ నిజంగా బాబీ నువ్వు ఏందో దాన్ని ఏందో చేసినావు బాబీ. ఇంత ముద్దుగుంది. తీరా నాకు అబ్బాయి ఆ బొమ్మను ముట్టాలంటే భయం. నువ్వు ఎందుకు తీసుకోబో బాబీ. అయ్యే ప్రేమతో నీకు గిఫ్ట్ ఇచ్చినారు. ఆడనే ఎప్పుడెప్పుడో నా పక్కలేకి వచ్చింది. ఇంటికి వస్తుందమ్మా పక్కలేకి. వచ్చిందిరా ఇప్పుడు. నేను ఆడ ఉండదు, నాకు ఎందుకు ప్రామిస్. గాలికి ఆడుంటుంది, గాలికి ఏమైనా పడి ఎట్లా వస్తుందిరా అంతలో బొమ్మ? అంతేగా.
నాకు వస్తుంది వాని అమ్మ వాని అక్క వాని ఆలి ఏయ్ పో. దాని కళ్ళు కూడా ఏంది నాకు చూసేందో దాని ఆత్మ ఉన్నట్లు కనపడుతుందో. ఏమైంది మా బాగుంటే పాపం ఇంత ముద్దుగా క్యూట్గా ఉంది. పట్టుకొని మనకోవచ్చు. దండం పెడతా ఆ బొమ్మకి. 3 days later. ఏమా చెమ్ము సరే కానీ బీగాలి మనం పాస్ వస్తుంది, పాస్ పోయి వస్తా. బయట పోలే మామమ్మ అట్లా పోయిన మా నేను నేచర్లో వస్తా. బయట పోలే పోయలేంటమ్మా ప్లీజ్. గేటుకు కూడా వేసిన నేను. ఇక్కడ ఉన్నావా రానన్న? ఏమ్మా తీ సుగ్లోడా ఏమైంది? నువ్వు ఆడబోతే కార్ డ్రైవ్ ఎవరు చేస్తారులే సుగ్లోడా. ఏమైంది మా? ఓయమ్మా మూతులేక పెట్టద్దులే. సరేలే పెట్టండి. పెద్ద ప్లానింగే. ఏమింగా రే చెప్పు. నేను చెప్పే వరకన్నా వినురా, వదిలి వదిలి సావద్దు. రే ఏం పూజరా, నన్ను ఎందుకు పిలుచుకొచ్చినావురా? పూజలేం పెట్టుకున్నారా మీరు? ఏమి రాంగ పూజారులు అయిపోతున్నారు మీరు. ఊరికే నా మాటిని ఆడ అదేమి కళ్యాణ దుర్గం బైపాస్ జొన్న అనమాట ఆపోజిట్ వెనకాల కదా గుడి, ఆడ పూజారి కన్నా ఒప్పుకోరా చెటాను నువ్వు ఇద్దరు. అట్లా కాదు, రేపు యాక్చువల్గా యాట్లు కొడతాం. అమ్మయ్య వర్షం వచ్చా. యాట్లు కొడతాం. యాట్లా? అవును. ఏమి ఎక్కడ ఆడ కొడతారు? ఈడ వర్షము బాంచుతుంది. నేను డాగ్స్ లోపల వేసేస్తాను, మీరు మాట్లాడతానండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రేపు భారీగా తెగుతాయి అత్తయ్య ఆడ నసన్కోటలో. నసనకోటలో పెట్టుకుంటున్నారా ఈడనా? నసన్కోట పోదామంటున్నాడు. ఎన్ని ఆటలు? 2-3 అత్తయ్య. మళ్ళీ ఏవి ఆడ లేవే? ఆడ 5 ఎకరాలు దాంట్లో ఉన్నాయి. ఎప్పుడు పట్టుకొచ్చినారు? అప్పుడే తెచ్చి చాలా రోజులే. మళ్ళీ ఏం ఒక మాట కూడా చెప్పరే, ఇద్దరు రహస్య గూఢాచారులా మీరు? దాంట్లో రహస్యం ఏముంది అత్తయ్య? అదే రహస్య గూఢాచారులు ఉన్నట్లున్నారు. ఈడే ఉంటుందక్క ఫుడ్ రేపు? చెట్టా ఫుడ్ ఇక్కడే. ఆయన ఎట్టాక అది అంటే అట్లా కాదు, పద్దు ఆడ కోసుకొచ్చి ఈడ 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 వంట చేపించేదా? ఎట్లా అత్తయ్య రాని? ఆయన ఎట్ట ఈ అమ్మ అయోమయం జగన్నాథ. ఆయన ఎట్ట తింటారు మా అసలు చికెన్లో మటన్లో? అబ్బాబ్బా, నువ్వు గుడ్లు అట్లా 20 గుడ్లు మింగుతావి, అట్లా తింటాం మేము. అమ్మ అది చెట్టుకు వచ్చేది మా గుడ్లు అవి. ఏమి ఏమి చెట్టుకు వస్తాయి గుడ్లు. నువ్వే పెడతానండి ఎట్లో, నీ గుడ్లు నువ్వే పెట్టుకొని తింటానని చెప్పలే. చీ 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 చీ. చెట్లుకి వస్తాయంట గుడ్లు, చెట్లుకి. కోడికి వస్తాయి కదా. కోడి తినడంట కానీ కోడి పిల్లలు తింటాడంట. నువ్వు కోడి పిల్లలు కాదు చేట, నువ్వు మటను చికెన్ తిను ఏమవుతుంది? నువ్వు మా గుడ్లు బాగా మింగుతావు. గుడ్లు 20-30 గుడ్లు. ఏమి గుడ్లు ఏంటివి? అప్పుడు చెప్తున్నా మేము కోళ్ళు తింటాము, నువ్వు పిల్లలు తింటావు, అంతే తేడా. మరి మేకలు, మా మేకలు ఎంత తిన్నాను కదా. నువ్వు కోడి పిల్లలు తింటావు. కోడి పిల్లల్ని ఆడ తింటానమ్మా. ఇంకా కోళ్ళు గుడ్లు పొదిగిస్తే పిల్లలే వచ్చేది. తినేవాళ్ళని కూడా తినకుండా వాళ్ళు చేస్తావు. మరి నాకెట్లక్క ఫుడ్? కడుకో. ఒక పావు శనక్కాయల పొడి తీసుకొని వస్తాం. శనక్కాయలు పొడి వేసుకుని మీరు మాత్రము మటన్లు, చికెన్లు, బిర్యానీలు. మళ్ళీ నీకు గుడ్లు కావాలా లేకుంటే పన్నీర్ కావాలా? పన్నీర్ ఓకేమా? ఎన్ని ప్యాకెట్లు? ఎప్పుడు తిండిగోలా నువ్వు చూడండి. నేనే కాబోలు తినండి ఇప్పుడు దోశలు వేపించుకొని. ఎప్పుడు చూడు ఏందో ఒకటి తినేదే ఉంటుంది. చట్నీ నాక్కుంటూ తింటివి దోశలు. ఓహో మా వాచ్మెన్
30 కోళ్ళు తిన్న ముసిల్ది ఎవరు తిన్నారు? కొట్టేది నా సన్కోట్లో నైడే కదా. చెప్తారు రేపు పొద్దు సస్పెన్స్ అదంతా. లే ఏందిలే ఏందో కూస్తాను. అదే సామెత చెప్తా చూడు. 30 కోళ్ళు తిన్న పడుచుది మునగాకు తిన్న ముసలితో ఓడిపోయిందంట ముసలిదాంతో. ఏంది రా అట్లా అంత గలీజ్గా సామెతలు వేస్తావు? ఏం కదా సామెతమ్మా? 30 కోళ్ళు తిన్నా 30 కోళ్ళు తిన్నా పడుచుది మునగాకు తిన్న ముసలిదాంతో ఓడిపోయిందంట. 30 కోళ్ళు తిన్న పడుస్తుంది మునగాకు తిన్న ముసలిదాంతో ఓడిపోయిందంట. మునగాకు తిన్న ముసలిదాన్ని ఓడిపోయిందంటనా? అంటే ఇప్పుడు ఎవరు ముసలోళ్ళు, ఎవరు పడిసోళ్ళు, ఎవరు ఓడిపోయినారు? వాడు లే ముసలోళ్ళు కాదట క్వశ్చన్. నాన్ వెజ్ మీద ఎక్కువ ప్రీతి పెట్టుకోవద్దు, వెజ్ తిను అని. ఈ అబ్బాయి ఎందుకు గుడ్లు తింటాడంట, మటన్ తినడు, చికెన్ తినడంట. మా పనుకోమా, ఏడొస్తుందమ్మా, ఈడ రాగింజంత కూడా రాలేదు. మా బిత్తిరాట్లాడొద్దు పనుకో. బాబీ నువ్వు బిత్తిరి సంకిరి అన్నావంటే గిన్నె లేసి వచ్చి కొడతాను నేను. అమ్మా వెళ్ళిపోతున్నాయమ్మా. అమ్మా కోళ్ళు పారిపోతున్నాయి. అమ్మా ఏంటి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. పట్టుకోండి. దాన్ని నరికేస్తున్నాను. వద్దు నాకు అమ్మో నేను ఈ ఘోరం చూడలేను. అయ్యో అబ్బా అయ్యో నరికేస్తున్నాను. అబ్బా అయ్యో వద్దు. అమ్మా రే బాబీగా అమ్మ పారిపోతానేమ్మా. బాబీ వానే కావానే అమ్మ వానే ఆలి ఎక్కడ పనికి లివర్ వేసుకోండి మా. లివర్ ఫ్రై చేసుకోండి, సూపర్గా ఉంటుంది మా. చాలా బాగుంటుంది మా. అబ్బా చాలా ఇష్టం. బాబీగా ఆడ చూడ ఎట్లా మాట్లాడుతున్నాడు అన్నా, అది వేసుకున్నా. అబ్బా బ్లడ్ ఫ్రై సూపర్గా ఉంటుంది అన్న. ఒరే ఏం చేసుకోరా తలకాయ మండ. బ్లడ్ వేసుకో అంటాడు, లివర్ వేసుకో అంటాడు. కొయ్యిద్దు ఏంలే లే బాబీగా లేరా. నిద్రపోని ఇల్లు బాబా లెగ్ ఫ్రై. అబ్బా బాబా ఆ కూర కొంచెం ఎక్కువ వేసుకున్నా, చాలా బాగుంటుంది. అబ్బా అది వేసుకోండి. ఆహా సూపర్గా ఉంది. పెద్దనా రాధమ్మ చెప్పింది 2 క్యారీలు కట్టాలంట. వాని అక్క వాని అమ్మ వాని ఆలి లే బాబీగా లే నన్ను ఇంటికాడ ఇడిచొచ్చు లేదా ఏందిరా అట్లా వదిలి పెడతాడు. లివర్ పాలు అంటే రాధమ్మ చెప్పిందంటవా? రాధమ్మ రాధమ్మ చెప్పింది నీ పిండాకుడు. రాధమ్మ చెప్పింది బ్లడ్ ఫ్రై కావాలంట. వాని అక్క వద్దులే పట్టించుకోకుండా పనుకోము. నిద్రలో ఇట్లా మాట్లాడే వాళ్ళని ఎవరిని వినలే నేను. సో వర్షం ఇంకా ఫాస్ట్గా పెరిగింది. సో సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా సరిగ్గా రావు. అందుకే ఇంకా స్టార్టింగ్ నుండే ఇంకా ఓకే అనుకునేసి ఇంకా డిఫరెంట్గా తీసుకొని పోయిన ఈ వీడియోని. Beyond the expectations. Let's begin the show. Teddy bear, where are you going? Teddy bear, where are you going? ఇది ఎక్కడ్రా నాయన ఈ గోల నాకు. Come here. మే ఏంది అట్లా పాట పాడుతున్నావు? టెడ్డీ బేర్ అని. ఏమత్తయ్య ఒరే లేదా అది ఎట్లా వచ్చిందిరా? పాటలే రావత్తయ్య.
అది నా దగ్గర ఉంది కదరా, మీ దగ్గర కూడా ఉంది అట్లాంటిది. నా దగ్గర ఉంది కదరా అది, అట్లా వీటికి ఎట్లా వచ్చిందిరా? ఏమో తెచ్చుకున్నావు. నా మీద పెట్టినారేందిరా? నన్ను నిద్రపోని ఇల్లని లేదా మీకే? మనం ఎందుకు పెడతామమ్మా? మయ్యా నాకు ఏందో బరువు అనిపిస్తే లేచిన అది ఉంది నా మీద. ఏమో నువ్వే తెచ్చుకున్నావేమో అనుకున్నానే. బాబీ దాంట్లోకి ఏమైనా ఆత్మ వచ్చిందేమో చూడు బాబీ. ఎందుకు వస్తుందమ్మా? నాకు డౌట్గా ఉంది. అంటే అట్లాంటిది మీకు కూడా ఉందా? లేదమ్మా, నువ్వు తెచ్చుకునేదే కదా ఇది. నేను ఎప్పుడు తెచ్చినా బాబీ? ఇట్లా సంకన పెట్టుకొని వచ్చినావు ఇట్లా అనుకో. నన్ను అట్లా వదులుతాను, గడ్డి వేర్ గడ్డి వేర్ గడ్డి వేర్ అని. నేను ఎప్పుడు వదిలినా ఏంటి అత్తయ్యకి? ఏందో ఇట్లా వర్షం పడుతుంది? నేను చెప్తే కదా బాబీ పడుతుంది వస్తుంది అని. వానమ్మ వాని అక్క కూర్చొని నిద్రపోయేది మేలు ఈ పంచాయతీ కంటే, పీతల పంచాయతీ కంటే.